హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్ విత్ సోలో. రైడింగ్ నా ఊపిరి అయితే మీ సపోర్ట్ నా ధైర్యం. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇకపైన నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే సోల్ విత్ సోలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఇవాళ వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఇవాల్టి రైడ్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ నుంచి జనగాం వరకు అయితే వెళ్ళబోతున్నాను. ఈ రైడ్లో నేనైతే మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ అండ్ షేర్ నేను మరిన్ని కొత్త వీడియోస్ తీయడానికి నాకైతే మోటివేట్గా పనిచేస్తుంది. చాలామందికి అయితే ట్రావెల్ చేయాలనే ప్యాషన్ అయితే ఉంటుందన్నమాట. ఎలా అంటే కొందరైతే వ్లాగ్ చేస్తారు, బైక్ వ్లాగ్, అలాగే ట్రావెలింగ్, సోలో రైడర్స్, బ్యాచ్ ట్రావెలింగ్, సోలో ట్రావెలింగ్, ఇలా చాలామందికి ప్యాషన్ ఉంటుంది. బట్ అందరిలో కామన్ పాయింట్ ఏంటంటే అందరికీ మనీ సెట్ కాకపోవడం. అది కూడా ఎలా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉండడం, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఎక్కువ చూడండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ప్యాషన్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళు నచ్చినప్పుడల్లా ట్రావెల్స్ చేస్తుంటారు, రైడ్లు చేస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం చాలా, అంటే కోరికలు చాలా ఉంటాయి, బట్ చేతిలో మనీ ఉండకపోవడం వల్ల. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చాలామంది కష్టపడి ఓన్గా మనీ ఎర్న్ చేసుకొని బైక్ తీసుకొని ట్రావెలింగ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొందరు ఎలా అంటే నాకు ఈ బైక్ ఉంటేనే నేను రైడ్ చేస్తా, లేదంటే చేయను, నేను ఇక్కడికి అంటే సమ్ ప్లేస్కి అయితేనే నేను ట్రావెల్ చేస్తా, లేదంటే చేయను అని ఉంటుంది. అది కాదు మ్యాటర్. ఫస్ట్ మన దగ్గర ఏ బైక్ అని ఉండని, మనం ఫస్ట్ ఒక అడుగు అనేది, ఒక స్టెప్ అనేది స్టార్ట్ చేసామనుకో, దాని తర్వాత ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. నేను కూడా అలాగే అనుకునేవాడిని. నాకు ఒక మంచి బైక్ ఉండాలి, మంచి కెమెరా ఉండాలి, మంచి హెల్మెట్ ఉండాలి, అలా స్టార్ట్ చేయాలి రైడ్ అంటే అని నేను కూడా అనుకునేవాడిని. మా ఫ్రెండ్ గారిది బైక్ ఉండే, వాడి బైక్ మీద ఒక 20 km రైడ్ కూడా చేశాను. అది నా ఛానల్లో ఉంటుంది, చూడని వాళ్ళైతే వెళ్ళి అయితే చూడండి. దాని తర్వాత ఇక నేనే ఓన్గా ఒక బైక్ తీసుకున్నాను. 2026లో ఒక బైక్ తీసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటికీ నాకు ఒక బెటర్ క్వాలిటీ కెమెరా కూడా ఏం లేదు, బట్ చేయాలి. బైక్ మీద అయితే సోలో రైడ్ చేయాలి, సోలో వ్లాగ్ చేయాలి, ఇది నా ప్యాషన్ ఎప్పటి నుంచో ఉండేది. బట్ ఫైనల్లీ అయితే ఓకే, బైక్ అయితే తీసుకున్నా, చిన్న చిన్నగా అయితే చేస్తున్నాను వ్లాగ్స్. మీరు సపోర్ట్ చేసి ఇంకా బెటర్ దెన్ క్వాలిటీతో మళ్ళీ మంచి మంచి కెమెరాలు తీసుకొని నేనైతే చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. అలాగే చాలామందికి ప్యాషన్ ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళు అందరికండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనీ ప్రాబ్లం. ఇలా ప్యాషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే సమ్ టైం పెట్టుకోండి. అంటే నేను ఈ ఇయరే చేయాలి, నెక్స్ట్ ఇయరే చేయాలని కాదు. ఈ ఇయర్ నుంచి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దానికోసం కష్టపడి నీకు ఏవే ఐటమ్స్ కావాలో తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బైక్ మీద చేయాలనుకుంటున్నాను, కష్టపడి తీసుకో. అంతేకాని మరి ఇంట్లో వాళ్ళను ఫోర్స్ చేయడం, నాకు బైక్ కొనియాలి, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా, నేను ఎక్కడికి వెళ్ళిపోతా, ఇలా అంటే బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 2025లో కూడా సమ్ పర్సన్ కూడా ఇలాగే నాకు బైక్ కావాలి, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఇచ్చిన న్యూస్ నేను కూడా చూడడం జరిగింది. ఆ న్యూస్ ఎలా అంటే తను బైక్ తీసుకున్న 3 daysకి అదే బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి ఎక్స్పైర్ అయిపోయాడంట. సో సాడ్ ఇది. బట్ మనం ఎలా అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క సేఫ్టీ చూసుకోవాలి. దాంతోపాటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బైక్ కోసం
మనమైతే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అది మన ప్యాషన్ కాబట్టి మనమే కష్టపడి మనమే తీసుకున్నాం. మన ఓన్ ఎర్నింగ్‌తో తీసుకున్నాం అనుకో, ఆ మజానే వేరుంటది. అసలు వేరే లెవెల్, అది మాటల్లో చెప్పలేం. నువ్వు ఓన్‌గా ఎర్న్ చేసిన మనీతోని నువ్వు సొంతంగా బైక్ తీసుకొని దాని మీద ఒక్కసారి నీకు నచ్చిన ఒక చిన్న రైడ్ చెయి. చిన్న వ్లాగ్ చెయి. విలేజ్‌లో వెళ్తుంటే 90 స్పీడ్ కాదు, జస్ట్ ఒక 40 కూడా ఎక్కువే నాకు తెలిసి. ఒక 20 స్పీడ్‌లో వెళ్ళు. అసలు ఆ కిక్కే వేరుంటది. బట్ నాకు కూడా అలాగే అనిపించింది. కాబట్టి నేను మీతో అయితే ఈ విషయాలు షేర్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్‌లో నాకు కూడా తెలియదు అసలు వ్లాగ్ ఎలా చేయాలి ఏంటని. నేను కూడా చాలా యూట్యూబ్‌లలో సెర్చ్ చేశాను. బట్ వ్లాగ్ చేసేటప్పుడు మనం పర్టిక్యులర్‌గా ఇదే మాట్లాడాలి, బై మిస్టేక్ అయింది కదా, ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ కొత్త వీడియో చేయాలి, అలా అంటూ ఏమి ఉండదండి. నీకు నచ్చింది నచ్చినట్టుగా వ్లాగ్‌లో నీ మనసులో ఏముందో అన్నీ మాట్లాడేసేయి. ఎందుకంటే మనం చేసేది లైవ్ కాదు కదా. ఎందుకంటే మనం తర్వాతకొచ్చి వీడియో అంతా చెక్ చేసుకొని ఎక్కడెక్కడ మనం అంటే మిస్టేక్‌గా మాట్లాడాం అంటే సంబంధం లేని విషయాలు మాట్లాడాము, మనకు ఎక్కడ క్లమ్జీ అనిపించిందో అవి కట్ చేసి మనం మళ్ళీ వీడియో అనేది మనం ఎడిట్ చేసేటప్పుడు అవన్నీ కట్ చేసేయచ్చు. బట్ నువ్వు రైడ్‌లో ఉన్నప్పుడు మాత్రం నీకు నచ్చిన విషయాలన్నీ మాట్లాడేసేయి. ఎందుకంటే మనసులో ఉన్న ప్రతి విషయం మాట్లాడేసేయి. దాని తర్వాత నీకు అనిపియచ్చు ఎడిటింగ్ అయ్యో షట్, ఈ టైంలో నేను ఇది మాట్లాడలేదే, మాట్లాడుంటే బాగుండే అనేలా అనిపిస్తది. కాబట్టి వ్లాగ్‌లో ఉన్నప్పుడు నీకు ఏది అనిపిస్తే అది అన్నీ మాట్లాడేసేయి. ఎడిటింగ్ చేసేటప్పుడు నీకు అనవసరమైన విషయాలన్నీ నువ్వైతే తీసేయొచ్చు. ఇక ఇవాళ ఈ వీడియో గురించి మీతో షేర్ చేయాలనుకుంటే, నేనైతే దిల్‌షుక్ నగర్ నుంచి జనగాం దగ్గరకైతే వెళ్తున్నాను. ఇందులో స్పెషల్ ఏంటంటే, నేను మీతో ఈ విషయాలు మాట్లాడడానికి నాకంటూ ఒక బెస్ట్ మూమెంట్ ఇదే అని నాకైతే అనిపించింది. అందుకనే నేనైతే ఈ రైడ్ అయితే చేయబోతున్నాను. ఈ రైడు దాదాపుగా ఒక 60 km వరకు అయితే ఉండబోతుంది. ఫైనల్లీ నేనైతే జనగాం దగ్గరలో అయితే రీచ్ అయ్యాను. ఇక్కడైతే ఒక టీ షాప్ ఉంది. ఇక్కడ ఒక చిన్న టీ తాగి అలాగే కాసేపు రెస్ట్ తీసుకొని వెల్కమ్ టు జనగాం అనే బోర్డు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగి నేనైతే మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది, హైవే పక్కనే. నేనైతే ఒక టీ అయితే ఆర్డర్ ఇచ్చాను. టీ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ యొక్క టీ టేస్ట్ ఎలా ఉందో నేనైతే తాగైతే చెప్తాను. చూసాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో. నాకు మిల్క్ అంటే ఇష్టం. నేను మిల్క్ ఇక్కడ అడిగాను, బట్ మిల్క్ లేదన్నారు. బట్ టీ అయితే తాగాల్సి వచ్చింది. నాకైతే అంతగా ఏం టేస్ట్ అనిపించలేదు టీ అయితే. టీ అయితే తాగినాక మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. నేను మీ వెంకట్ నాయక్. జై సేవలాల్, జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్ విత్ సోలో. రైడింగ్ నా ఊపిరి అయితే మీ సపోర్ట్ నా ధైర్యం. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇకపైన నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే సోల్ విత్ సోలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఇవాళ వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఇవాల్టి రైడ్ వచ్చేసి దిల్‌షుక్ నగర్ నుంచి జనగాం వరకు అయితే వెళ్ళబోతున్నాను. ఈ రైడ్లో నేనైతే మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ అండ్ షేర్ నేను మరిన్ని కొత్త వీడియోస్ తీయడానికి నాకైతే మోటివేట్గా పనిచేస్తుంది. చాలామందికి అయితే ట్రావెల్ చేయాలనే
ప్యాషన్ అయితే ఉంటుందన్నమాట. ఎలా అంటే కొందరైతే వ్లాగ్ చేస్తారు, బైక్ వ్లాగ్, అలాగే ట్రావెలింగ్, సోలో రైడర్స్, రైడర్స్, బ్యాచ్ ట్రావెలింగ్, సోలో ట్రావెలింగ్, ఇలా చాలామందికి ప్యాషన్ ఉంటుంది. బట్ అందరిలో కామన్ పాయింట్ ఏంటంటే అందరికీ మనీ సెట్ కాకపోవడం. అది కూడా ఎలా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉండడం, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ చూడండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ప్యాషన్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళు నచ్చినప్పుడల్లా ట్రావెల్స్ చేస్తుంటారు, రైడ్లు చేస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం చాలా, అంటే కోరికలు చాలా ఉంటాయి. బట్ చేతిలో మనీ ఉండకపోవడం వల్ల. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చాలామంది కష్టపడి ఓన్గా మనీ ఎర్న్ చేసుకొని బైక్ తీసుకొని ట్రావెలింగ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొందరు ఎలా అంటే నాకు ఈ బైక్ ఉంటేనే నేను రైడ్ చేస్తా, లేదంటే చేయను. నేను ఇక్కడికి అంటే సమ్ ప్లేస్కి అయితేనే నేను ట్రావెల్ చేస్తా, లేదంటే చేయను అని ఉంటుంది. అది కాదు మ్యాటర్. ఫస్ట్ మన దగ్గర ఏ బైక్ అని ఉండని, మనం ఫస్ట్ ఒక అడుగు అనేది, ఒక స్టెప్ అనేది స్టార్ట్ చేసామనుకో, దాని తర్వాత ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. నేను కూడా అలాగే అనుకునేవాడిని. నాకు ఒక మంచి బైక్ ఉండాలి, మంచి కెమెరా ఉండాలి, మంచి హెల్మెట్ ఉండాలి, అలా స్టార్ట్ చేయాలి రైడ్ అంటే అని నేను కూడా అనుకునేవాడిని. మా ఫ్రెండ్ గారిది బైక్ ఉండే, వాడి బైక్ మీద ఒక 20 కేఎం రైడ్ కూడా చేశాను. అది నా ఛానల్లో ఉంటుంది, చూడని వాళ్ళైతే వెళ్ళి అయితే చూడండి. దాని తర్వాత ఇక నేనే ఓన్గా ఒక బైక్ తీసుకున్నాను. 2026లో ఒక బైక్ తీసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటికీ నాకు ఒక బెటర్ క్వాలిటీ కెమెరా కూడా ఏం లేదు, బట్ చేయాలి. బైక్ మీద అయితే సోలో రైడ్ చేయాలి, సోలో వ్లాగ్ చేయాలి, ఇది నా ప్యాషన్ ఎప్పటి నుంచో ఉండేది. బట్ ఫైనల్లీ అయితే ఓకే, బైక్ అయితే తీసుకున్నా. చిన్న చిన్నగా అయితే చేస్తున్నాను వ్లాగ్స్. మీరు సపోర్ట్ చేసి ఇంకా బెటర్ దెన్ క్వాలిటీతో మళ్ళీ మంచి మంచి కెమెరాలు తీసుకొని నేనైతే చేయడానికి అయితే రెడీగా ఉన్నా. అలాగే చాలామందికి ప్యాషన్ ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళు అందరికండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనీ ప్రాబ్లం. ఇలా ప్యాషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే టైం పెట్టుకోండి. అంటే నేను ఈ ఇయరే చేయాలి, నెక్స్ట్ ఇయరే చేయాలని కాదు. ఈ ఇయర్ నుంచి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దానికోసం కష్టపడి నీకు ఏవే ఐటమ్స్ కావాలో తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బైక్ మీద చేయాలనుకుంటున్నాను, కష్టపడి తీసుకో. అంతేకాని మరి ఇంట్లో వాళ్ళను ఫోర్స్ చేయడం, నాకు బైక్ కొనియాలి, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా, నేను ఎక్కడికి వెళ్ళిపోతా, ఇలా అంటే బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 2025లో కూడా పర్సన్ కూడా ఇలాగే నాకు బైక్ కావాలి, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఇచ్చిన న్యూస్ నేను కూడా చూడడం జరిగింది. ఆ న్యూస్ ఎలా అంటే తను బైక్ తీసుకున్న 3 డేస్కి అదే బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి ఎక్స్పైర్ అయిపోయాడంట. సో సాడ్ ఇది. బట్ మనం ఎలా అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క సేఫ్టీ చూసుకోవాలి. దాంతోపాటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బైక్ కోసం మనమైతే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అది మన ప్యాషన్ కాబట్టి మనమే కష్టపడి మనమే తీసుకున్నాం, మన ఓన్ ఎర్నింగ్తో తీసుకున్నాం అనుకో, ఆ మజానే వేరు ఉంటుంది. అసలు వేరే లెవెల్, అది మాటల్లో చెప్పలేవు. నువ్వు ఓన్గా ఎర్న్ చేసిన మనీతోని నువ్వు సొంతంగా బైక్ తీసుకొని దాని మీద ఒక్కసారి నీకు నచ్చిన ఒక చిన్న రైడ్ చేయి, చిన్న వ్లాగ్ చేయి. విలేజ్లో వెళ్తుంటే 90 స్పీడ్ కాదు, జస్ట్ ఒక 40 కూడా ఎక్కువే నాకు తెలిసి, ఒక 20 స్పీడ్లో వెళ్ళు. అసలు ఆ కిక్కే వేరుంటుంది. బట్ నాకు కూడా అలాగే అనిపించింది కాబట్టి నేను మీతో అయితే ఈ విషయాలు షేర్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్లో నాకు కూడా తెలియదు అసలు వ్లాగ్ ఎలా చేయాలి ఏంటని. నేను కూడా చాలా యూట్యూబ్లలో సెర్చ్ చేశాను. బట్ వ్లాగ్ చేసేటప్పుడు మనం పర్టికులర్గా ఇదే మాట్లాడాలి, బై మిస్టేక్ అయింది కదా ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ కొత్త వీడియో చేయాలి, అలాంటివి ఏమి ఉండదండి. నీకు నచ్చింది నచ్చినట్టుగా వ్లాగ్లో నీ మనసులో ఏముందో అన్నీ మాట్లాడేసాయి. ఎందుకంటే మనం చేసేది లైవ్ కాదు కదా. ఎందుకంటే మనం తర్వాతకు వచ్చి వీడియో అంతా చెక్ చేసుకొని ఎక్కడెక్కడ మనం అంటే మిస్టేక్గా మాట్లాడాం, అంటే సంబంధం లేని విషయాలు మాట్లాడాము, మనకు ఎక్కడ క్లమ్జీ అనిపించిందో అవి కట్ చేసి మనం మళ్ళీ వీడియో అనేది మనం ఎడిట్ చేసేటప్పుడు అవన్నీ కట్ చేసేయచ్చు. బట్ నువ్వు రైడ్లో ఉన్నప్పుడు మాత్రం నీకు నచ్చిన విషయాలన్నీ మాట్లాడేసేయి. ఎందుకంటే మనసులో ఉన్న ప్రతి విషయం మాట్లాడేసేయి. దాని తర్వాత నీకు అనిపించచ్చు ఎడిటింగ్ చేసేటప్పుడు, అయ్యో షట్ ఈ టైంలో నేను ఇది మాట్లాడలేదే, మాట్లాడుంటే బాగుండే అనేలా అనిపిస్తుంది. కాబట్టి వ్లాగ్లో ఉన్నప్పుడు నీకు ఏది అనిపిస్తే అది అన్నీ మాట్లాడేసి ఎడిటింగ్ చేసేటప్పుడు నీకు అనవసరమైన విషయాలన్నీ నువ్వైతే తీసేయచ్చు. ఇక ఇవాళ ఈ వీడియో గురించి మీతో షేర్ చేయాలనుకుంటే, నేనైతే దిల్షుక్ నగర్ నుంచి జనగాం దగ్గరకైతే వెళ్తున్నాను. ఇందులో స్పెషల్ ఏంటంటే నేను మీతో ఈ విషయాలు మాట్లాడడానికి నాకంటూ ఒక బెస్ట్ మూమెంట్ ఇదే అని నాకైతే అనిపించింది. అందుకనే నేనైతే ఈ రైడ్ అయితే చేయబోతున్నాను. ఈ రైడు దాదాపుగా ఒక 60 కేఎం వరకు అయితే ఉండబోతుంది. ఫైనల్లీ నేనైతే జనగాం దగ్గరలో అయితే రీచ్ అయ్యాను. ఇక్కడైతే ఒక
టీ షాప్ ఉంది. ఇక్కడ ఒక చిన్న టీ తాగి అలాగే కాసేపు రెస్ట్ తీసుకొని వెల్కమ్ టు జనగాం అనే బోర్డు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగి నేనైతే మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది, హైవే పక్కనే. నేనైతే ఒక టీ అయితే ఆర్డర్ ఇచ్చాను, టీ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ యొక్క టీ టేస్ట్ ఎలా ఉందో నేనైతే తాగైతే చెప్తాను. చూసాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో. నాకు మిల్క్ అంటే ఇష్టం. నేను మిల్క్ ఇక్కడ అడిగాను, బట్ మిల్క్ లేదన్నారు. బట్ టీ అయితే తాగాల్సి వచ్చింది. నాకైతే అంతగా ఏం టేస్ట్ అనిపించలేదు టీ అయితే. టీ అయితే తాగినాక మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. నేను మీ వెంకట్ నాయక్. జై సేవలాల్, జై శ్రీరామ్.